నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇప్పుడు పొద్దున్నే 6 అవుతుంది. నేను ఇప్పుడే లేచిన, ఎందుకంటే ఈరోజు ఆఫీస్ పోవాల్సిన ప్రతి రోజు నేను పొద్దున్నే లేవాల్సి వస్తుంది. నిన్న ఒక లెక్క ఉండే బయట, ఈ రోజు కూడా అట్లనే ఉందో లేదో చూద్దాము. నిన్న పొద్దున 6కి లేచినప్పుడు పోయి బయట చూసిన, ఈ రోజు కూడా సేమ్ అట్లనే ఉన్నది. చూడండి, మొత్తం బాగా ఇట్లా ఇట్లా అసలు రోడ్లే కనిపిస్తలేవు. పక్కన పెద్ద బిల్డింగ్ అది కనిపిస్తుంది అసలు. చూడు ఒకసారి, ఇంత ఫాగ్ ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ మొత్తం మనాలి ఉన్నట్టున్నది కదా, మస్తున్నది అసలు. ఇది హైదరాబాద్ లెక్కనే లేదు నాకైతే. ప్లస్ అస్సలే అనిపించలేదు. మీకు కూడా మీ ఏరియాలో అయితే ఫాగ్ వచ్చిందా? మీరు ఏ ఏరియాలో ఉంటారు? మీ ఏరియా నేను కామెంట్ చేసి చెప్పండి నాకు. అసలు చూడండి, కింద వెహికల్ వస్తుంది. అది కొంచెం దూరం ఉన్న వాళ్ళకైతే అస్సలు కనిపించేది. చూసుకొని డ్రైవ్ చేసుకోండి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకదానికి ఒకటి గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సరే, ఇంకా వంట చేసుకుందాము. లేట్ అవుతుంది, వంట చేసుకోవాలి, బాక్స్ పెట్టుకోవాలి. మా చిట్టోనికి వంట వేయాలి, పెద్ద పని ఉన్నది ఇప్పుడు. నేను ఈరోజు ఆలు కర్రీ చేసుకుంటున్నా. తొందరగా అయ్యేది ఇదే కర్రీ కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అందుకే అది. ఇంకా రిమైనింగ్ కూరగాయలన్నీ మా చిన్నోనికి వంట చేయడానికి, వాడు అన్నంలో వెజిటేబుల్స్ వేసి చేస్తాము. అదొకసారి వీడియో చేసి పెడతా మీకు. ఎంత పొద్దున లేచినా కూడా నాకైతే రోజు వెళ్ళేటప్పుడు హడావిడి అవుతుంది. నార్మల్గా పొద్దున్నే లేచి మనం పోయినాం అనుకో, బస్సు ఖాళీ దొరుకుతుంది, సీట్లు దొరుకుతాయి అనుకుంటారు. సేమ్ ఇప్పుడు నా పరిస్థితి అట్లే అయింది. పొద్దున్నే లేచి నేను పోయిన అనుకో, మెట్రోలో సీట్లు దొరుకుతాయి, ఖాళీ ఉంటది అన్న పరిస్థితి వచ్చింది నాకు. ఇది హైదరాబాద్ మెట్రోనా ముంబై మెట్రోనా అర్థం కాకుండా నేను మీకు అక్కడ పోయినాక చూపిస్తాగండి. అది టైము 8 అవుతుంది అసలు. అయినా కూడా ఈ మంచు అట్లనే ఉన్నది. చూడండి, కొంచెం కూడా ఎండ రాలేదు, మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. అది మస్తు ఉన్నది. లేట్ అవుతుంది, ఆల్రెడీ 8 అయింది. నా చిట్టి కన్నలు ఇంకా మా ఆయన నన్ను ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర దించేసిండ్రు. వాడు బాధలు ఉన్నాడు పాపం, నేను పోతున్నా అని. బాయ్ లేవి. వామ్మో, ఏందిరా ఈ జనాలు. నడవని తొందర దిగండి. ఇక్కడ నుంచి నేను ఆటో తీసుకొని మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళాలి. కరెక్ట్ 9:40 అవుతుంది. ఫైనల్గా నేను ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తా. సో దోశ తింటున్నా. అదే లంచ్ టైంకి అయితే మా క్యాఫ్టేరియా అయితే మస్తు జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా 9:30, 9:40 అవుతుంది కాబట్టి ఎవ్వరు రాలేదు. నేను మీకు ఒక బోర్డు చూపిస్తా చూడండి. మా క్యాఫ్టేరియాలో నిన్న ఫుడ్ వేస్టేజ్ ఎంత అయిందో దానిపైన రాసుంది. వర్క్ చేసి నాకైతే మస్తు ఆకలి అవుతుంది. తినడానికి వెళ్దాం ఇంకా. ఓకే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. నా టైం అయితే అయిపోయింది ఆఫీస్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాం. బాయ్. మా చిట్టిబాబు పడుకున్నాడని నేను ర్యాపిడోకి వచ్చేసిన. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మా చిట్టిబాబు లేచిండు, అరుస్తాడు, పైనుంచి వినిపిస్తున్నాయి. అయితే మేము ఇన్ని రోజులు మాకు చిన్న టీవీ ఉండే, ఆ చిన్న టీవీని వదిలేసి పెద్ద టీవీ కొనుక్కున్నాం, 55 ఇంచెస్. ఈరోజే అన్బాక్సింగ్ అయ్యింది, ఈరోజే ఇన్స్టాలేషన్ అయ్యింది. కవర్ తీసేసిన. ఆఫీస్ నుంచి వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నా నేను. తర్వాత ఇంకా మేము డిన్నర్ చేసేసినాం. ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, మూవీకి వెళ్తున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.